ఇప్పుడు ఏదైతే ఉందో ఈ వాలంటీర్స్ అనే వాళ్ళని ఈసీ ఆంక్షలు పెట్టి ఆపేసింది. అటు చూస్తే పెన్షన్ పంపిణీ అనేది సచివాలయాల్లో చేపట్టండి అని చెప్పేసి అంటున్నారు. అసలు ఇప్పుడు ఎలా ఉంటుంది ఈ అవాతాతల ముసలోళ్ళ పరిస్థితి? వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పటిదాకా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ, అది వర్షమైనా, పండగైనా, ఆదివారమైనా, ఏదైనా కానీ జనవరి నెల మొదటి రోజు 1వ తేదీ వచ్చిందంటే, జగనన్న మాకు పెన్షన్ పంపుతున్నాడు అని వాలంటీరు ఎప్పుడెప్పుడు వస్తారని వాళ్ళ కోసం సంతోషంగా ఎదురు చూసేటువంటి అవాతాతలు, వాళ్ళలో ప్రత్యేకించి వికలాంగులు ఉన్నారు. అసలు ఇంట్లోంచి అడుగు బయట పెట్టలేనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా బెడ్ రెస్ట్లో ఉండేవాళ్ళు ఉన్నారు. ఫిజికల్లీ బాగా డిజేబుల్ పర్సన్స్ ఉన్నారు. ఓల్డ్ ఏజ్డ్, ఒక మనిషి సపోర్ట్ లేకపోతేనే కనీసం వాళ్ళు ఇంట్లోంచి ఒక రూమ్లోంచి ఇంకో రూమ్లో కనీసం బాత్రూమ్కి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక సచివాలయ పరిధిలో 2 విలేజెస్ ఉన్నాయి. వచ్చేప్పటికి ఒక సచివాలయానికి ఇంకో సచివాలయానికి డిస్టెన్స్ 4 or 5 కిలోమీటర్స్ ఉన్నాయి. అసలే సమ్మరు, దానితో పాటు జర్నీ, వయసు సహకరించదు. ఇలాంటి కండిషన్లో వాళ్ళని సమస్యని రాజకీయ కోణంలో కాకుండా మానవత్వ కోణంలో ఆలోచించినట్లయితే ఎవరు కూడా వాలంటీర్లు చేసేటువంటి సేవని నిలుపుదల చేయమని ఎవరు కూడా అనరు. ఎవరు కూడా కంప్లైంట్స్ ఇవ్వరు. ఒకవేళ ఎవరైనా అలాంటి కంప్లైంట్స్ కానీ ఇచ్చినట్లయితే నిజంగా వాళ్ళకి మానవత్వం లేనట్టుగానే మనం భావించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పార్టీలకి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు కానీ, అదే పవన్ కళ్యాణ్ కానీ, అదే వాళ్ళని గుడ్డిగా సపోర్ట్ చేసినటువంటి బీజేపీకి చెందినటువంటి పురంధేశ్వరి గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క ముసలి వాళ్ళ యొక్క ఉసురు వాళ్ళకి తప్పనిసరిగా తగులుతుంది. వాళ్ళ ఇంట్లో కూడా ముసలి వాళ్ళు ఉంటారు. రేపు వాళ్ళు కావచ్చు, తర్వాత మనం కావచ్చు. మనం ఈరోజు ఏదో హెల్తీగా ఉన్నాము, యంగ్స్టర్ ఏజ్లో ఉన్నామని చెప్పేసి మనం అన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళని కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఇవి 3,000తోనే కుటుంబాన్ని పోషించుకునేటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. అదే 3,000 పెన్షన్ తీసుకోవడం కోసం నిన్న ఎండలో వెళ్ళి ఈ మన ఈస్ట్ గోదావరి డిస్టిక్లో కానీ, ఇంకా తిరుపతి డిస్టిక్లో కానీ ఈ వడదెబ్బకి చచ్చిపోయారు. వాళ్ళకి ఎవరు బాధ్యత వహించాలి? ఆ మరణాలకు ఎవరు బాధ్యులు? ఆ కుటుంబానికి జరిగేటువంటి శోకాన్ని ఎవరు తీర్చగలరు? ఇది ప్రతిదీ రాజకీయంగా చూస్తే ప్రజలు కూడా ఎవరు నిజమైనటువంటి ప్రజాసేవకులు, ఎవరు ప్రజా వంచకులు అనే విషయాన్ని గుర్తిస్తున్నారు. వాస్తవంగా పాపం చంద్రబాబు నాయుడు గారు ఏదో చేద్దాం అనుకున్నారు, చివరికి ఏదో అయింది. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు పెన్నం మీద నుంచి పొయ్యిలో పడినట్టుంది. అసలే డ్యామేజ్లో ఉన్నారు. ఈ వృద్ధులు, వికలాంగులు, వీళ్ళ యొక్క వ్యతిరేకత అనేది ఈ సందర్భంలో ఇంకా బాగా వచ్చింది. ఒకవేళ సైలెంట్గా ఉంటే కొద్ది గొప్ప వేసేవాళ్ళేమో స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక అంశాలను బేస్ చేసుకుంది. ఎప్పుడైతే వాలంటీర్ల యొక్క సేవలను ఆపేసి వాళ్ళని ఇబ్బంది చేయడానికి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం అనేటువంటి ఫిక్స్గా మైండ్లో వాళ్ళు బ్లండ్గా ఫిక్స్ అయిపోయారు. రేపు కొద్ది గొప్ప వేసేవాళ్ళు కూడా ఈ యొక్క పరిణామానికి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి కానీ, కూటమి కానీ బాగా నష్టం జరుగుతుంది. ఇది ఎవరు కూడా పోర్చలేంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, రాజకీయాలు వేరు, మానవత్వం వేరు. ఇప్పుడైనా ఇక నుంచి అయినా కానీ ఇలాంటి స్వార్థపరమైనటువంటి ఆలోచనలు, ప్రజలకి ఇబ్బంది కలిగించేటువంటి చర్యలు మానుకోమని కూటమి నేతలకి నేను సలహా ఇస్తున్నాను.